పార్టీ శ్రేణులకు రచ్చబండ అంటూ పిలుపునిచ్చిన జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కారు. కనీసం పర్మిషన్ తీసుకున్నన్ని రోజులు కూడా ఉండలేకపోయారు. ఎన్నో రోజులు వేచి చూసి అనుమతులు తెచ్చుకుని మరీ వెళ్లినా అర్ధాంతరంగా ఇండియాకి తిరిగొచ్చారు. జగన్ ఇంత త్వరగా వెనక్కు ఎందుకు వచ్చేశారా అంటూ ఇప్పుడు సామాన్యుల్లో సైతం చర్చ మొదలైంది. ఫోన్ భయమే కారణమా? అధికారుల కదలికలకు వైసీపీ అధినేత టెన్షన్ పడ్డారా? వైఎస్ జగన్ తాజాగా లండన్ టూర్ నుంచి తిరిగొచ్చారు. ఈ నెల 11న పెద్ద కుమార్తెను చూసేందుకు కుటుంబంతో సహా లండన్ బయలుదేరి వెళ్లిన జగన్ తాజాగా ఇండియా వచ్చేశారు. బెంగుళూరులో కుటుంబంతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి వస్తున్నారు. దాదాపు 10 రోజుల పర్యటన తర్వాత జగన్ తిరిగి పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రానున్నారు. పది రోజుల లండన్ ప్రయాణం తర్వాత జగన్ తిరిగి రావడంతో ఆయనను కలవడానికి పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. జగన్ లండన్కి ఫ్లైట్ ఎక్కారో లేదో అనే వార్తలతోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. కల్తీ మద్యం కేసుతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన వైసీపీకి ఇప్పుడు అదే కేసు సమస్యగా మారిందని అంటున్నారు. ఈ కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇరుక్కునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే కల్తీ మద్యం వెనుక వైసీపీ నేతలే ఉన్నారని కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో వైసీపీ ఈ కేసును ఎలా ఎదుర్కొంటుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. జగన్ ఈ విషయంపై పార్టీ నేతలకు ఎలాంటి మార్గనిర్దేశం చేశారో కూడా తేలాల్సి ఉంది. కర్నూలులో కూటమి సభ భారీ సక్సెస్ అయింది. సుమారు 3 లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి కూటమి గత 16 నెలల పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అదే సమయంలో ఈ సభ కూటమి ఐక్యతను కూడా స్పష్టంగా చూపించింది. ఒక విధంగా ఇది వైసీపీకి సవాలుగా మారింది. కూటమి బలంగా ఉందని, రాబోయే రోజుల్లో ఇంకా బలపడుతుందని, 2029 ఎన్నికలకు సిద్ధమవుతుందని నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇకపై ఏ విధంగా స్పందిస్తుంది, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తిగా మారింది. జగన్ లండన్ టూర్కు వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం. అయితే ఈ సంతకాల సేకరణ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదని సమాచారం. చాలా చోట్ల ఈ ఉద్యమం నెమ్మదిగా సాగుతుందని అంటున్నారు. ఇప్పుడు జగన్ తిరిగి రావడంతో ఆయన పార్టీ నాయకులతో ఈ అంశంపై ఏమి మాట్లాడతారు, ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తారు అన్నది చూడాలి. జగన్ లండన్ నుంచి బెంగళూరుకు వస్తూనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజకీయ సందేశమిచ్చారు. ఒకవైపు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబును చీకటి ప్రతినిధిగా అభివర్ణిస్తూ వైసీపీ పాలనలో వెలిగించిన 30 పథకాలను ఆయన ఆర్పేశారని మండిపడ్డారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా సరిగ్గా జరగడం లేదని, అనేక హామీలు ఇంకా అమలు కాలేదని జగన్ విమర్శించారు. అంటే దీన్ని బట్టి ఇక జగన్ జనంలో ఉంటూ ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారని అనుకోవచ్చు. అయితే జగన్ ఇంత సడన్గా ఇండియాకు రావడానికి వేరే కారణం ఉందని అంటున్నారు. 15 రోజుల పాటు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు జగన్. కానీ అన్ని రోజుల పాటు
ఆయన లండన్లో ఉండలేకపోయారు. మామూలుగా అయితే 23వ తేదీన తిరిగి వస్తారని చెప్పుకున్నారు. కానీ 19నే తిరిగి వచ్చారు. 10 రోజులు కూడా లండన్లో ఉండలేకపోయారు. దీనికి కారణం ఏమిటో తెలియదు కానీ ఆయనొస్తున్నట్లుగా అబ్బయ్య చౌదరి ద్వారా సోషల్ మీడియాకు సమాచారం ఇచ్చుకున్నారు. కోర్టుకు ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చి వెళ్లారు జగన్. ఆయన ఎక్కడికి వెళ్లారో సీబీఐ అధికారులు టచ్ కోల్పోయారు. ఇది వారికి అనుమానాస్పదంగా అనిపించింది. అందుకే వెంటనే వారు కోర్టులో పిటిషన్ వేశారు. షరతుల ఉల్లంఘన అని నిర్ధారిస్తే బెయిల్ రద్దు చేయడానికి, మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వరు. అందుకే జగన్ హడావుడిగా లండన్ నుంచి వచ్చేశారని అంటున్నారు. అయితే జగన్ ఇప్పుడు సీబీఐ కోర్టుకు కూడా హాజరు కావాల్సి ఉంది. ఆయన కోర్టుకు వెళ్లకపోతుండటంతో సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టుకు వెళ్లడం అంటే జగన్ నామోషిగా ఫీలవుతున్నారు. తనపై జరిగిన దాడి కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లడం లేదు. చివరికి పాస్పోర్టు కోసం కూడా వెళ్లలేదు. మరి లండన్ నుంచి తిరిగొచ్చారు కాబట్టి ఇప్పుడైనా వెళ్తారా, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. రెండు 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోర్టు విచారణలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ నవంబర్లో తప్పనిసరిగా హాజరు కావాలి. దాదాపు 6 ఏళ్లుగా న్యాయస్థానం ముందు హాజరు కాలేదు జగన్. న్యాయస్థానం రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లడం నామోషిగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటూ వచ్చారు. జగన్ లండన్ పర్యటనకు ముందే జగన్ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏపీ అంతటా చర్చ మొదలైంది. జగన్ ఇప్పుడైనా కోర్టుకు వస్తారా, తప్పించుకుంటారా అన్నది చూడాలి.